నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. గూడూరు పట్టణంలోని అల్లూరి ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో క్రీడాకారులు మరియు వాకర్స్ కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో ఓపెన్ జిమ్ అందుబాటులోకి వస్తుందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని అల్లూరి ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఓపెన్ జిమ్ కొరకు స్థలాన్ని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పరిశీలించారు. అలాగే స్టేడియంలో జరుగుతున్న డ్రైనేజీ కాలువ నిర్మాణం పనులను తనిఖీ చేశారు. నిర్మాణ పనులు నాణ్యతగా ఉండాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ స్టేడియంలో పలు సమస్యలు తెలియజేశారని, ఇప్పటికే దాతల సహకారంతో ఇండోర్ జిమ్ ఏర్పాటు చేశామని, స్టేడియం ప్రహరీ గోడను మరమ్మతులు చేయించామని తెలిపారు. హాస్పిటల్ డ్రైనేజీ నేరుగా గ్రౌండ్లోకి రాకుండా కలెక్టర్తో మాట్లాడి 17 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించి కాలువ నిర్మాణం ప్రారంభించడం జరిగిందని వెల్లడించారు. పెన్వర్ కంపెనీ వారి సహకారంతో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేగూరి రాజేంద్ర, రవి, గంట మధు, కృష్ణ, థామస్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. దీంట్లో కొన్ని మార్పులు చేయాలా అని ఆలోచించుకొచ్చినప్పుడు మొట్టమొదట ఈ గ్రౌండ్లో ప్రసాద్ నాయుడు గారి సహాయ సహకారాలతో ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత ఈ మొత్తం గోడలన్నీ ప్యాచ్ వర్క్లు ఉన్నాయి, దాన్ని ప్యాచ్ వేయించారంటే కూడా అందరూ సహాయ సహకారాలతో ప్యాచ్లు కూడా వేయించాము. తర్వాత దీనికి సంబంధించినటువంటి సున్నం కొట్టేయాలని చెప్పినప్పుడు కూడా దాన్ని కూడా అందరూ సహాయ సహకారాలతో సున్నం కూడా వేయించాం. అట్లాగే ఇక్కడ ముఖ్యంగా ఓపెన్ జిమ్, అంటే మహిళలకి ఒక ఓపెన్ జిమ్ పెడితే బాగుంటుందని చెప్పి అందరూ క్రీడాకారులందరూ అడిగారు. ఎవరిని అడిగితే బాగుంటుంది అనేటువంటి అందరి అభిప్రాయాలు తీసుకుంటే మా మధు గారు, అలాగే మా పెన్వర్ థామస్ గారు, వీళ్ళందరినీ అడిగిన తర్వాత వెంటనే నేను చేస్తాను అని చెప్పారు. అట్లాగే ఆ గ్యాలరీని జిందాల్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా స్పాన్సర్ చేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు ఈ గోడ కూడా దాదాపు 17 లక్షలు, ముఖ్యంగా మా రాజా చెప్పినట్టు క్రీడాకారులకు ఇబ్బంది లేకుండా, అలాగే మా రాజా, ఇంకో రాజా ఇక్కడ యోగా నేర్పించాడు, మా గురు రాజా, ఆయన కూడా పాపం ఇక్కడ యోగా నేర్పిస్తుంటాడు. ఇబ్బందికరంగా నీళ్ళు వచ్చి తడిచిపోయి వాసన వచ్చేటువంటి కార్యక్రమం కూడా చాలా చూసాం ఈ గ్రౌండ్లో. అవన్నిటిని కూడా మా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే కలెక్టర్ గారు వెంటనే 15 లక్షల రూపాయలు దీనికి శాంక్షన్ ఇచ్చాడు. అట్లాగే లోపల కూడా ఒక కాలువ ఏర్పాటు చేయాలంటే నేను హాస్పిటల్ కమిటీ చైర్మన్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి డబ్బులు దాదాపు 7 లక్షల రూపాయలతో దాన్ని కూడా శాంక్షన్ చేసాము. ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ గారు వచ్చి ఇప్పుడే వర్క్ని కూడా స్టార్ట్ చేయడం నిజంగా చాలా సంతోషం. అలాగే ఆ వర్క్ కూడా నాణ్యతగా ఉండే విధంగా మా వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మా రాజాకి, మా రవికి, మా రాజాకి అందరూ కూడా దగ్గరుండి చేయించుకోండి. అట్లాగే రేపు 3వ తేదీ ఇక్కడ ఒక క్రికెట్ సంబంధించినటువంటి ఒక టోర్నమెంట్ జరుగుతుంది. ఆ సందర్భంగా మనం షాప్ చైర్మన్ రవి గారిని ఇన్వైట్ చేశాం. ఆయన వచ్చిన తర్వాత ఆ యొక్క గ్యాలరీని పూర్తయితే ఓపెనింగ్, అట్లాగే మా మధు గారి, మా పెన్నూరు వాళ్ళ యొక్క థామస్ గారి సహాయ సహకారాలతో ఇక్కడ ఓపెన్ జిమ్ కూడా అప్పుడు లోపల పూర్తి అయిపోతుందని చెప్పి కూడా చెప్పారు. వీటిని కూడా ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే రాబోయే రోజుల్లో గ్రౌండ్కి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా నేను గూడూరు వ్యక్తిగా, గూడూరులో పుట్టి గూడూరులో పెరిగి ఈరోజు గూడూరులో మా మిత్రులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ స్టేడియంలో ఉన్నటువంటి క్రీడాకారులు, వాకర్స్ అందరం వెళ్ళి వారిని కలిసాము. కలిసిన తర్వాత గ్రౌండ్లో ఉండే సమస్యలు వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వారు ఈ సమస్యలన్నీ కూడా నేను దగ్గరుండి చేస్తానని చెప్పడం, చాలా త్వరితగతిన మేము అడిగినటువంటి సమస్యలన్నీ కూడా, ఉదాహరణకి గ్రౌండ్ రిపేర్ అయితేనేమి, ఈ చుట్టూ ఉన్న ప్రహరీ వాళ్ళంతా ప్యాచింగ్ వరకు మొత్తం గ్రౌండ్ పాడైపోయి గోడలన్నీ కూడా హోల్స్ పడిపోయి ఉంటే అవన్నీ ప్యాచింగ్ వర్క్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఒక ఓపెన్ జిమ్ ఒకటి అడిగాము మేము, వారు కూడా వెంటనే జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో పాటుగా ఈ క్రీడాకారులందరూ కూడా గోడ చుట్టూ పెయింటింగ్ వేస్తే బాగుంటుందంటే ఆ వైట్ వాష్ కూడా అంతా వేపిస్తూ ఉన్నారు. అదే కాకుండా గ్రౌండ్లో ఉన్నటువంటి గ్యాలరీ దగ్గర దాపు శిథిలావస్థకు చేరుకొని పడిపోయేటువంటి పరిస్థితి ఉంటే అది కూడా వారి దృష్టికి తీసుకెళ్లిపోయిన తర్వాత గ్యాలరీ వర్క్ కూడా స్టార్ట్ అయింది. ప్రతి జనవరిలో మేము ఎంసెల్ క్రికెట్ టోర్నమెంట్ జరిగేటప్పుడు ఆ రెయిన్ సీజన్లో హాస్పిటల్లో ఉన్నటువంటి ఈ ప్రహరీ గోడ నుంచి వాటర్ మొత్తం గ్రౌండ్లోకి వచ్చి మ్యాచ్లు జరగనీయకుండా ఎన్నోసార్లు ఆగిపోయినటువంటి పరిస్థితి. ఈ ఇయర్ అయితేనేమి, లాస్ట్ ఇయర్ అయితేనేమి ఆ సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను మాకు వెంటనే పరిష్కారం చేయండి సార్ అని అడిగిన తర్వాత వారు చాలా ఇనిషియేటివ్ తీసుకొని
కలెక్టర్ గారితో 1-2 సార్లు మాట్లాడి ఆ ప్రహరీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా క్రీడాకారులు వాకర్స్ అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఆ వర్క్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ రోజు ఆ గోడ కూల్చేస్తా ఉన్నారు. ఆ వాటర్ ఇంకా రాకుండా దానికి శాశ్వత పరిష్కారాన్ని కూడా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా దాదాపు 500 మంది వాకర్స్ క్రీడాకారులు ఉన్నటువంటి ఈ స్టేడియంలో ఒక ఓపెన్ జిమ్ పెడితే బాగుంటుందని వారి దృష్టికి తీసుకెళ్లాం. ఈ రోజు వారు కూడా వాళ్ళ టీమును తీసుకొచ్చి దాన్ని పరిశీలించడం జరిగింది. చాలా తొందరలో 3వ తేదీ లోపల ఆ ఓపెన్ జిమ్ కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇన్ని కార్యక్రమాలు ఈ గ్రౌండ్ లో చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు అనతి కాలంలోనే వారు గెలిచిన ఈ తక్కువ టైంలో ఇన్ని పనులు జరగడం నాకు తెలిసి గత 25 సంవత్సరాలుగా ఈ గ్రౌండ్ లో ₹1 ఎవరు ఖర్చు పెట్టినట్టు పరిస్థితి. అటువంటిది సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ స్టేడియం ని చాలా ఫిక్స్ చేసి తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని శనివారం బాలిరెడ్డిపాళెం గ్రామ సచివాలయాన్ని ఎంపీడీఓ శ్రీనివాసులు తనిఖీ చేయడం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి యోగాంధ్ర సర్వే మరియు ఈ కేవైసీలలో వెనుకబడి ఉన్నందువల్ల అవి వెంటనే సకాలంలో పూర్తి చేయవలసిందిగా సచివాలయ సిబ్బందిని ఆదేశించడం జరిగింది. విధుల పట్ల ఎటువంటి అలసత్వం లేకుండా ప్రజలతో సత్సంబంధాలు కలిగి వారి యొక్క పనులు సకాలంలో పూర్తి చేసే విధంగా ఉండాలని సిబ్బందికి తెలియచేయడం జరిగిందని, సచివాలయంలో ఉన్న పలు రిజిస్ట్రేషన్లను తనిఖీ చేయడం జరిగిందని, సచివాలయ సిబ్బంది ఏమైనా అత్యవసర పని నిమిత్తం బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే తప్పనిసరిగా అది మూమెంట్ రిజిస్టర్లో నమోదు చేసి సంబంధిత పంచాయతీ కార్యదర్శికి వివరణ ఇచ్చి వెళ్లాల్సిందిగా సచివాలయ సిబ్బందికి సూచించడం జరిగింది. కార్యాలయంలో శుభ్రత పాటించాల్సిందిగా, వచ్చిన వారితో మర్యాదపూర్వకంగా నడుచుకోవాల్సిందిగా ఎంపీడీఓ వారి సిబ్బందికి తెలియచేయడం జరిగింది. ప్రభుత్వం చేపడుతున్నటువంటి సర్వేలో ఎటువంటి అవకతవకలు జరగకుండా సకాలంలో పూర్తి చేసి మండలాన్ని ముందంజలో ఉంచవలసిందిగా కోరటం జరిగింది. ఈ సమావేశంలో పంచాయతీ కార్యదర్శి రమేష్, వెల్ఫేర్ అసిస్టెంట్ అశోక, ఇంజనీరింగ్ అసిస్టెంట్ శిల్ప, డిజిటల్ అసిస్టెంట్ విశ్వవాణి, అగ్రికల్చరల్ అసిస్టెంట్ హర్ష పాల్గొన్నారు. రేషన్ కార్డు వస్తున్నాయి తీసుకున్నారు కదా. మీరు ఎక్కడున్నా నాకు అవసరం. మీరు ఇన్ టైంలో సచివాలయం అటెండ్ కావాలా, 5 గంటల దాకా ఉండాలి. ఇంకా 5 లోపల ఒక పోవాలనుకుంటే మూమెంట్ రిజిస్ట్రేషన్ క్లాస్ చేసి బయలుదేరండి. పంచాయతీ ఇప్పుడు ఎవరికైనా ఎవరు ఉంటారో పంచాయతీ సెక్రటరీ కంపల్సరీ కాదు ఉన్నారు. ఇంకా అది వేరే పంచాయతీ సచివాలయం కాబట్టి మీరు చెప్పేసి అక్కడ ఉండే వాళ్ళకి చెప్పేసి అంటే ఇంటిమేషన్ మీరు ఎక్కడికి వెళ్ళాలని చెప్పడానికి ఎవరైనా వస్తే నాలుగు కూడా ఎవరైనా కూడా అడిగారు కదా. అట్లా ఇన్ఫర్మేషన్గా అది ఇంపార్టెంట్, ఫస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ప్రజలతో మనం రాజకీయాలు మనకు అనవసరం. వచ్చిన తర్వాత రాజకీయాలతో మనకు పని లేదు. మనం వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్పి సర్పంచ్ సమాధానం చెప్పి పంపించాలి. కుర్చీలు ఎందుకంటే అటు అయ్యేవాళ్ళండి సర్పంచ్ అసహ్యంగా ఉన్నారు. కుర్చీలు ఎక్కడ ఎవరైనా వచ్చి కూర్చుంటేనే కుర్చీలు వేయండి, లేకపోతే తీసేసేయండి. నీట్గా ఉంచుకోండి. ఆఫీసు నీట్గా ఉండాలా. 5 గంటల దాకా ఉండండి. 5 గంటలు లేకపోతే కనుమరాయకొండపై వలసి ఉన్న శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శనివారం ఉదయం స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్న సంతర్పణ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు. అన్నదాన కార్యక్రమానికి అన్నదాతలుగా వజ్జవారిపాళ్యం వాస్తవ్యులు కాటూరి రమణారెడ్డి, నిర్మల అన్నదాతలుగా వ్యవహరించారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే కనుమరాయకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి తరించాలని ఆలయ నిర్వాహకులు కోరారు.
గూడూరు పట్టణ సమీపంలోని ఇందిరమ్మ కాలనీ సునీల్ కుమార్ నగరంలో నూతనంగా నిర్మించిన కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు, పల్లకీ సేవ, హోమాలు వైభవంగా జరిగాయి. భక్తులు స్వామివారిని దర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. सोमो धेनुगं सोमर्पन्तमासकं सोमो वीरं कर्मण्यं ददातः भूस्वममावाहयामि सोमाभ्यानमाग्नेयमासनं परिकल्पयामि ओं भूः ओं भवः ओं सवः ओं महः ओं जनः ओं तपः ओं सत्यम् మనబోలు గ్రామంలోని చర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు.
మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన కీర్తిశేషులు బుర్రా వెంకటేశ్వర్లు నాయుడు 7వ వర్ధంతి సందర్భంగా భార్య చెంచమ్మ, కుమారులు వెంకట్రావు, మోహన్ రావు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అవధూత ఓ వెంకయ్య, అవధూత ఓ వెంకయ్య, ఓ దీన జన బాంధవుడా, అవధూత ఓ వెంకయ్య, అవధూత ఓ వెంకయ్య. కొలిచితిమయ్యా నిన్ను ఓ స్వామి, కోరిన వరాలిచ్చే మా స్వామి. కొలిచితిమయ్యా నిన్ను ఓ స్వామి, కోరిన వరాలిచ్చే మా స్వామి. అవధూత ఓ వెంకయ్య, అవధూత ఓ వెంకయ్య. ఓం నారాయణ ఆది నారాయణ ఏ నోట విన్నా స్వామి. ఓం నారాయణ ఆది నారాయణ, ఈ జగమంతా నీవేలే స్వామి, మా మదిలోన నీవేలే స్వామి. ఈ జగమంతా నీవేలే స్వామి, మా మదిలోన నీవేలే స్వామి. అవధూత ఓ వెంకయ్య, అవధూత ఓ వెంకయ్య. స్వామివారి దేవస్థానం వద్ద కీర్తిశేషులు బొర్రా వెంకటేశ్వర నాయుడు గారు 7వ వర్ధంతి సందర్భంగా వారి కుమారులైనటువంటి వెంకట్రావు గారు, మోహన్ రావు గారు, వారి కుటుంబ సభ్యులు ఈ యొక్క కార్యక్రమానికి నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళకి ఎల్లవేళ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు, శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వారు ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, వ్యాపార వృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమః పార్వతీపతే హర మహాదేవ్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.